రైతు మహాసోదరులకు వందనాలండి. సో, మొత్తానికి చూసుకున్నట్లయితే మన పత్తి తోటలో పత్తి గింజలైతే మొలకెత్తడం జరిగింది. ఇయాల్టికి 3-4 డేస్ అవ్వడం అయితే జరిగింది. సో, 2 ఆకులు పోను 4 ఆకు కూడా పొడుచుకుంటా వస్తూ ఉంది. 3 ఆకు 4 ఆకు కూడా పొడుచుకుంటా వస్తూ ఉంది. సో, మొత్తానికి మనం వేసుకున్నటువంటి వెరైటీస్ కనుక చూసుకున్నట్లయితే రాశివారి 659 అండ్ ఈ కావేరి వాళ్ళది బంపర్ అనేటువంటి వెరైటీ 2 రకాలు ఎంచుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ప్యాకెట్ తక్కువ పడితే సగం ప్యాకెటే తక్కువ పడింది. దానికి గాను నేను ముద్ర ఎంచుకోవడం జరిగిందండి. ఈ 3 రకాలైతే నేనైతే ఎంచుకున్నాను. సో, మొత్తం మీద చూసుకున్నట్లయితే మనకు మొలక శాతం కనుక చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్లీ 19వ తారీఖు వేసాము. 23వ తారీఖు వరకు నీళ్లు వర్షం రాకపోయేసరికి మనకు ఆర్పు తడి మీద పెట్టాము. అంటే తడిగా ఇటు తడిగాను అటు పొడిగాను లేకుండా కొంచెం పాటిగా తడిగా ఉండేది మట్టి. అప్పుడు పెట్టాము. సో, ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. కానీ చూసుకున్నట్లయితే మనం 23వ తారీఖు తడి పెట్టేశాము. మంచిగా మొలక శాతం అయితే వచ్చింది. 90% అయితే మనకు మొలక శాతం అయితే వచ్చేసిందండి. ఇబ్బంది అయితే లేదు, చూసుకోవచ్చు. సో, 90% వరకు మనకు మొలక శాతం అయితే వచ్చింది. సో, అక్కడక్కడ 10% ఉండిపోయింది. ఆల్రెడీ కూడా గింజలు అయితే మళ్ళీ కూడా పెట్టేయడం అయితే జరిగింది 2 డేస్ బ్యాక్. మళ్ళీ అవి కూడా మనకు మొలకెత్తే అవకాశం అయితే ఉంటుంది ఇంకొక 1-2 డేస్లో. సో, దీనిపైన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలి, మొదటి స్ప్రేయింగ్ ఏంటి, ఏ దశలో చేసుకోవాలి అన్న అంశం గురించి కూడా క్లియర్ కట్గా మీతోటైతే చర్చించుకుంటానండి. సో, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.